నమస్కారం SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 15 మంది భారతీయులు ఉన్న నౌక హైజాక్, రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ. లబ్ధిదారులు ఎవరు సంక్షేమ పథకాలు మిస్ కావద్దు, సీఎం జగన్ వెల్లడి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 49వ డివిజన్ భారతపేటలో స్థానిక సమస్యల్ని తెలుసుకున్న అహల్య చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ శనక్కాల రాజకుమారి. అభివృద్ధి చెందుతున్న తూర్పు నియోజకవర్గాన్ని చూసి టీడీపీ నేతలు కంగు తింటున్నారు ఆరోపించిన తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులపై తనకెంతో ప్రేమ ఉందని ప్రగల్భాలు పలికిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆరోపించిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. భారతీయ సిబ్బందితో కూడిన ఓ నౌక సోమాలియా తీరంలో హైజాక్ గురైంది. ఈ నౌకను గుర్తించినట్లు భారత నావికాదళం తెలియజేసింది. గురువారం సాయంత్రం ఈ నౌక హైజాక్ గురైనట్లు తెలిపింది. లైబీరియన్ జెండాతో కూడిన ఈ షిప్ లో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు మిలిటరీ అధికారులు ఊటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ ANI వెల్లడించింది. ఆ నౌకపై నిఘా ఉంచినట్లు భారత నావికాదళ అధికారులు తెలియజేశారు. ఈ మేరకు పరిస్థితిని పరిష్కరించడానికి ఇండియన్ నేవీ యుద్ధ నౌక INS రంగంలోకి దిగినట్లు చెప్పారు. అర్హత ఉన్న ఏ లబ్ధిదారుడు కూడా సంక్షేమ పథకాలు మిస్ కాకుండా చూడాలని తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలుస్తుందని, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింపచేయాలనే తలంపుతో ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 68,999 మంది అర్హులకు 97.76 కోట్లు సీఎం జగన్ జమ చేశారు. సాటిస్ఫాక్షన్ ఇచ్చే కార్యక్రమం. ఎందుకనంటే ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడానికి కోసమే వారి తరపున ప్రజల తరపున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరపున అని చెప్పి భరోసా కల్పించే ఒక మంచి కార్యక్రమం. ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే, ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరీ అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకొని 1 మంత్ లోపల ఆ పథకం అయిపోయిన ఆ స్కీమ్ అయిపోయిన 1 మంత్ లోపల వాళ్ళకి మళ్ళా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ని వెరిఫై చేయించి వితిన్ 6 మంత్స్ 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది మనందరికీ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ని ఒకవైపున ఇస్తూ మనందరికీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీనివల్ల జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇందులో భాగంగా ఈరోజు ఈ 6 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా క్రమం తప్పకుండా జూన్ నుంచి జూన్ జూలైలో ఒకసారి, మళ్ళీ డిసెంబర్ జనవరి మాసాల్లో మరొకసారి, ఇలా 6 నెలలకు సంబంధించిన ఏమేమైతే స్కీమ్స్ ఏమేమైతే పథకాలు జరిగాయో ఆ పథకాల్లో ఎవరికైనా అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతైనా కూడా ఒకవేళ తెలియక దరఖాస్తు ఒకవేళ చేసుకోకపోయి ఉండడం వల్ల కానీ లేదా ఈరోజు గుంటూరులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 49వ డివిజన్ భారతపేటలో స్థానిక సమస్యల్ని తెలుసుకున్న అహల్య చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ శనక్కాల రాజకుమారి గారు. నగర్ హాస్పిటల్ పక్కనే
జరుగుతుందండి ఫ్రీ క్యాంపు పిల్లలు ఎవరిని ఉంటే చెప్పండి. ఇంకోరు విజయవాడ 15వ తారీఖు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులపై తనకెంతో ప్రేమ ఉందని ప్రగల్భాలు పలికిన సీఎం జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆదేశించిన విధంగా మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఈదుల మూడి మధుబాబు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మధుబాబు మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సేవలను అభినందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి గౌరవ వేతనం అమలు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే సమాన పనికి సమాన వేతనం అమలు చేయకుంటే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట కూడా నిలబడే పరిస్థితి లేదు. ఈ నెల 2వ తేదీన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పచ్చవరరావు గారు, అలాగే ఆదిమూలపు సురేష్ గారు, అలాగే శ్రీలక్ష్మి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే సిడిఎంఏ కోటేశ్వరరావు గారు వీళ్ళందరూ మున్సిపల్ కార్మిక సంఘాలతో జరిపిన చర్చల్లో అన్ని కార్మిక సంఘాలు ఒకటే డిమాండ్ చేశాయి. మీరు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమాన పనికి సమాన వేతనం ఇస్తా అన్నారో, అలాగే మున్సిపల్ కార్మికులందరూ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ పర్మిట్ చేస్తారన్నారో ఆ హామీలు నిలబెట్టుకోమంటే ఎప్పుడో 2022లో 5 రోజుల సమ్మెకాలంలో ఒప్పుకున్న ఒప్పందాలని సంవత్సరం తర్వాత ఇప్పుడు జీవోలు ఇస్తామని చెప్పి మీరు సమ్మె విరమించమని చెప్పి చెప్పడం మా మంత్రులకి తగదని చెప్తా ఉన్నారు. మీరు 2022లో సమ్మె విరమించమని చెప్పి ఆ రోజు ఒప్పందం చేసుకున్నా అవే ఇప్పుడు ఇస్తామని చెప్పి చెప్పడం కార్మికులు వంచుతున్నా కదా అని చెప్పి చెప్తా ఉన్నాను. అదే కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ 2వ తారీఖు చర్చల్లో కూడా లాస్ట్ ఒక గంట ముందు సంఘాలను కూడా బెదిరించడం జరిగింది. మాకు ప్రత్యామ్నాయం లేదు, మేము బయట కార్మికుల చేత పని చేయించుకుంటాం, ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా ప్రజలకు మంచినీరు అందిస్తుంది, వీధి దీపాలు వెలిగిస్తుంది, పచ్చదనాన్ని చూపిస్తుంది పార్కుల్లో, అలాగే అత్యవసర సేవలు అందిస్తుంది. ఇవన్నీ సేవలు చేస్తున్నా అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా ప్రజల ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నారు. అటువంటి వారికి మీరున్న మాట ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అలాగే అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే దానికి ఒప్పుకోలేదు. ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడి ఒప్పిస్తామని చెప్పి అది మీడియా ముందు ప్రకటించమని చెప్పారని మమ్మల్ని సమ్మెలో దించారు. ఎవరికైనా ప్రజలకు ఇబ్బంది అయినా ఏదైనా అత్యవసరం రేపటి నుంచి కూడా మేము అన్ని మీటింగ్లు వేసుకొని అత్యవసర సేవలు కూడా స్ట్రీట్ లైటింగ్, మంచినీరు కూడా ఆపడానికి సన్నద్ధం అవుతామని చెప్పి ఈలోపే ప్రభుత్వం చర్చలకు పిలిచి మా డిమాండ్ నెరవేర్చి మమ్మల్ని పనికి పంపించి పోటీ కార్మికులను పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా మాకే పనులు చేపించి మా చేత పనులు చేపించి మాకు జీతాలు పెంచాలని చెప్పారని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరతీస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఉదయం 11:30 నగరంలోని కొత్తపేటలో గల మల్లెలింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముపాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తో కలిసి రామకృష్ణ మాట్లాడారు. రానున్న 2024 ఎన్నికల్లో తమతో కలిసి రావాలి అని ప్రత్యక్షంగా టీడీపీని బీజేపీ భయపెడుతుందని తెలిపారు. బీజేపీతో కలిసి వెళ్లే ఏ రాజకీయ పార్టీ అయినా రానున్న ఎన్నికల్లో ఘోరంగా పరాజయం కావటం ఖాయమని స్పష్టం చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పరిస్థితుల్లో స్పష్టమైన అభిప్రాయంతో చెప్తాను. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. రాష్ట్రంలో ఈ నియంత అహంకారి దురహంకారి ఈ జగన్మోహన్ రెడ్డిని ఆ పిడుపుల పైకి పంపాలి. మా అజెండా ఈ అజెండా కలిసి వచ్చే పార్టీలు అందరితో కూడా ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉన్నాం. అందరితో మాట్లాడిన తర్వాత ఒక శుభముహూర్తంలో మేము స్పష్టమైన ప్రకటన చేస్తాము. మేము మాత్రం ఫస్ట్ కూడా క్లియర్గా చెప్తా ఉన్నాము. ఈరోజు ఇంకోటి మా సంతోషం ఏమంటే తెలంగాణ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఇది జరిగి తిరుగుతుందని కూడా అనుకుంటా అన్న. పాపం నిన్న కేసీఆర్ దగ్గరికి ఆయన కింద పడిన 20 రోజులు పోయాడు. ఆయన పడి 20 రోజులు అయింది. జగన్మోహన్ రెడ్డి నిన్న పోయాడు తిరిగి చేసుకొని పాపం పరామర్శించే పేరుతో ఈయన పోతే ఆయన బెడ్కి డేసి కూర్చోబెట్టారు. అది కూడా పెద్ద డ్రామా. అతను మామూలుగా ఉన్నాడు, మామూలుగా ఉండడానికి మంచిగా బెడ్ వేసి కూర్చోబెట్టి ఇతను పక్కన కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నా ఒకటి మాత్రం వాస్తవంగా జరగబోయేది ఏమంటే ఇంత కొంత డెవలప్ చేశాడు తెలంగాణలో. కేసీఆర్ చేయలేదంటే అప్పుడు అవాస్తవం. ఈవెన్ హైదరాబాద్ కూడా డెవలప్ చేశాడు.
అలాంటి వాడే ఓడిపోయాడు అహంకారంతో. ఆయన కోట్ల రూపాయలు కట్టి పెద్ద బిల్డింగ్ కట్టి దానికి ప్రగతి భవనాన్ని నామకరణం చేసి బయట మొత్తం ఇనుపగంచెలు వేసి పోలీసు వాళ్ళు కాపలా పెట్టి ఎవరిని ఇంట్లోకి రానిపోవడం చూస్తున్నారు. ఎవరిని చివరికి వాళ్ళ ఎమ్మెల్యే మంత్రులకు కూడా పర్మిషన్ ఎవరితో చేయాలి. ఒక నియంత మాదిరి ఒక అహంకారంగా పనిచేశారు. ఈయన దురహంకారితుడు, అతను మించిన వాళ్ళ అబ్బాయితో జగన్మోహన్ రెడ్డి. ఇతను కూడా తాడేపల్లిలో ప్యాలెస్ చేసుకున్నాడు. దాని పక్కన ఉండే బొమ్మ కొట్టాలని పీకి చేసి ఎవరిని ఇంటికి రానివాడు. ఈయన ఆఫీస్కి రాడు, ఆఫీస్కే రాడు, ఇంటికి ఎవరిని రానివాడు. ఆయన అహంకారం అయితే ఈయన దురహంకారి. ఆయన మాటలోనే ఈయన కూడా ఇంటికి సాగనంపుతారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు నీ పని అయిపోయింది, నా పని కూడా అయిపోతుందేమో, నేను ఏం చేయాలని ఈయన మాట్లాడుతున్నారు. ఇద్దరు కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు. రేపు ఎలక్షన్లు ఎట్టుండాలి, మోడీతో ఎట్టుండాలనే విషయాలపైన వాళ్ళు మాట్లాడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా సరే ఆయన ఇంటికి పోయాడు కాబట్టి ఈయన కూడా ఇంటికి పోక తప్పదు, పోయి తీసుకోవాలి. అభివృద్ధి చెందుతున్న తూర్పు నియోజకవర్గాన్ని చూసి టీడీపీ నేతలు కంగు తింటున్నారని తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త నూరి ఫాతిమా పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 57వ వార్డు మద్దిరాల కాలనీలో సుమారు 14 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వాలు కమిషన్లకు కక్కుర్తిపడి సగం సగం పనులు చేసి ప్రజల్ని ఇబ్బంది పెడితే జగనన్న ప్రభుత్వం రాగానే పనులన్నీ పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి సంక్షేమ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పఠాన్ రిహానా, వార్డు ప్రెసిడెంట్ నూర్ ఖానా, వైసీపీ నాయకులు రెడ్డి, ఉషా, అమర్నాథ్, నాగులమీరా తదితరులు పాల్గొన్నారు. రైల్వే రిటైర్డ్ ఉద్యోగులు వారి సమస్యలపై ఈరోజు మీడియాతో మాట్లాడడం జరిగింది. రిటైర్డ్ ఉద్యోగులు వారి ఆరోగ్య సమస్యలపై హాస్పిటల్కు వెళితే ఎక్కువ మొత్తం ఫీజు చెల్లించాల్సి వస్తుందని, తమకు వచ్చే పెన్షన్ హాస్పిటల్కి సరిపోవటం లేదని వాపోయారు. సెంట్రల్ గవర్నమెంట్ వారు తమ పరిస్థితిని అర్థం చేసుకుని ఉచిత వైద్యాన్ని అందించాలని కోరారు. ఈ సమావేశంలో సెక్రటరీ రాఘవబాబు, ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, ట్రెజరర్ ఆదినారాయణరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సంకూరి కోటేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ది రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు నాయకులు మరియు సభ్యులు పాల్గొన్నారు. రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2001 నుంచి మొదలుపెట్టి శ్రీ వెంకటప్పయ్య గారు స్టార్ట్ చేశారు. ఆయన కరోనా మూలాన చనిపోయిన తర్వాత నుంచి మేము కొత్త మార్చి 5వ తేదీ నుంచి 2023 మార్చి 5వ తేదీ నుంచి ఇక్కడ మేమందరం కూడా మళ్ళా దీన్ని రీఓపెన్ చేశాము. కాకపోతే ఏంటంటే మాకు రైల్వే బోర్డు నుంచి కానివ్వండి, డిఆర్ఎం గారి దగ్గర నుంచి కానివ్వండి అకామిడేషన్ అడుగుతూ ఉంటే వాళ్ళు లేదు, మాకు రూల్ లేదు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నారు, ఇది నేరో స్టెప్స్ ఉన్నటువంటి బిల్డింగు. ముసలి వాళ్ళు అందరం మేమందరం కూడా వీళ్ళందరూ కూడా 70 ఏళ్ళు 80 ఏళ్ళు 65 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళే తప్పితే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళందరూ కూడా పైకి ఎక్కాలని చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మా మీద గౌరవించి డిఆర్ఎం గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన కూడా ఫిజికల్గా చూశారు. ఆయన కూడా ఏమన్నారంటే రైల్వే బోర్డు ఆర్డర్స్ అట్లా ఉన్నాయి, నేనేం చేయలేననే ఆయన భావం వ్యక్తపరిచారు. తర్వాత మెయిన్ ఏంటంటే మాకు ఏమీ అవసరం ప్రెసిడెంట్ గారు చెప్పారు. అదే విధంగా రైల్వేలో రిటైర్డ్ అయిన 60 సంవత్సరాలు అంటే 35-40 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు రైల్వే హాస్పిటల్ ఎక్కువగా పెన్షనర్స్కు రైల్వే హాస్పిటల్ తోటే పని. ఎందుకంటే 60 సంవత్సరాల తర్వాత హెల్త్ పరంగా ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి దాని గురించి మీకు 1000 రూపాయలు ఇస్తున్నాం అనేది ఒక సాకు పెట్టేసి సరైన మెడిసిన్స్ కూడా ఇవ్వకుండా, తర్వాత ఇచ్చే మెడిసిన్స్ కూడా ఒక్క ట్యాబ్లెట్లకి 4 కాంబినేషన్ 4 రకాలు ఇస్తున్నారు. ఆ 4 రకాలు ఇచ్చేలేకే అదే 3 ట్యాబ్లెట్ అంటే 3 4 12 రకాలు అనమాట. ఆ 12 రకాలు వేసుకోవడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది ఆల్రెడీ సిఎంఎస్ గారు కూడా చెప్పాము, దాన్ని వాళ్ళు చూస్తామని సిఎంఎస్ గారు కూడా హామీ ఇచ్చారు. తర్వాత ముఖ్యంగా అకామిడేషన్ అనేది 2017లో రైల్వే పెన్షనర్స్కి కానీ అసోసియేషన్ కానీ ఎవరికి కూడా ఇవ్వద్దని రైల్వే బోర్డు సర్క్యులర్ ఇచ్చింది. దాని మీద మా సెక్రటరీ గారు, నేను ఒక 10 మంది ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్కి మెంబర్ ట్రాఫిక్ మనకి ఇక్కడ భూమా మేడం గారు డిఆర్ఎం గారు చేశారు. వెళ్ళాము, వెళ్తాం బాగానే రెస్పాన్స్కి రిటైర్ రైల్వే పెన్షనర్స్కి మెడికల్ ఫెసిలిటీస్ కావాలని మేము నెల మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మేము రిజల్యూషన్లు పాస్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేము చెప్తామనే ఉన్నాం. కానీ వాళ్ళు
అన్ని సర్వీసులు చేస్తున్నాము, అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము అంటూనే ఉన్నారు. కానీ పెన్షనర్స్ అందరూ కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం, మరి ఆ హాస్పిటల్స్ వాళ్ళు హరాస్ చేయటమా లేకపోతే అధికారికంగా వసూలు చేయటమా అనేది మాకు డాక్టర్స్ దగ్గర నుంచి క్లారిటీ కావాలి. మేము అడిగితేనేమో మీరు ఇవ్వద్దు డబ్బులు అంటున్నారు, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం పోతేనేమో ఆ డబ్బులు కడితేనే ఆ ట్రీట్మెంట్ అందుతుంది. మరి డబ్బులు ఉన్నా లేకపోయినా మరి లేని వాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. ఉన్నవాళ్ళైనా సరే ఎందుకు కట్టాలి అనేది కొంతమందికి చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆ డబ్బులు మళ్ళా రీపేమెంట్ కూడా ఉండదు, రీఎంబర్స్మెంట్ అనేది లేదు. మీరు ఎందుకు ఇచ్చారు మాకు చెప్పచ్చు కదా అంటారు డాక్టర్. మరి హాస్పిటల్కి అర్జెంట్ అయిన పోతే అక్కడికి హాస్పిటల్కి ఈ రైల్వే హాస్పిటల్కి తిరగడానికి సరిపోతుంది టైము. అక్కడ పేషెంట్ ఏమో ఎమర్జెన్సీగా ఉంటాడు. శుభాకాంక్షలు అందరికీ, రైల్వే కార్మికులకి, రిటైర్మెంట్ వాళ్ళకి. ఈరోజు ప్రతి నెల 5వ తారీఖు మనకు రైల్వే పెన్షన్ అసోసియేషన్ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ ప్రతి నెల. తర్వాత మన రమేష్ హాస్పిటల్కి వెళ్తే జాయింట్ రీప్లేస్మెంట్కి రైల్వే వాళ్ళు ఇంత ఇస్తున్నారు, మీ మిగతా బ్యాలెన్స్ కట్టాలని అంటున్నారు. ప్రజెంట్ నా మిస్సెస్ నేను కట్టాం 12,000 కట్టాను నేను రైల్వే రిపేర్లు. వాళ్ళ లెటర్ నాకు ఇవ్వలేదు, నేను అది తీసేసాను. అలాంటి ప్రాబ్లం లేకుండా రైల్వే వాళ్ళు గుర్తించి రైల్వే ఈ న్యూస్ చూసిన అందరూ రైల్వే కార్మికులు, రిటైర్మెంట్ రైల్వే బోర్డు కూడా మెచ్చాం కాబట్టి ఇలాంటి ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుంటూరు నగరంలో మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ వారి విధులు నిర్వహిస్తూ సమ్మెలో పాల్గొంటున్నారని, వారికి కనీస వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలని మరియు సిపిఎస్ ని రద్దు చేయాలని కోరటం జరిగింది. మున్సిపల్ కార్మికుల సమ్మె విజయవంతంగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో కూడా మంచిగా మరి కార్మికులందరూ కూడా విధులకు మానుకొని మరి దీక్షల్లో పాల్గొంటూ ఉన్నారు. ఏదైతే డిమాండ్లు ఉన్నాయో మరి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, సిపిఎస్ని రద్దు చేయాలని ఈ డిమాండ్లన్నిటితో జరుగుతున్న మరి ఈ నిర్వాధిక సమ్మె పూర్తిగా కొనసాగితే ఇప్పటికే 3 సార్లు మంత్రులు చర్చలు జరిపారు. ఆ చర్చలు ఏదైతే ఉన్నాయో ఆ చర్చలు ముగించి వెంటనే కార్మికులు మళ్ళీ నాయకులు చర్చలు పిలిచి వాళ్ళు ఏదైతే మన డిమాండ్లు చెప్తా ఉన్నామో ఆ డిమాండ్లు అన్నిటికి సంబంధించి జీవోలు ఇవ్వాలని, జీవోలు ఇవ్వకపోతే మరి సాధ్యం కాదు కాబట్టి వెంటనే జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సమ్మెలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తల్ని అసభ్య పదజాలంతో కించపరుస్తూ వైసీపీ సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపులలో పోస్టులు పెట్టిన మంగళగిరి నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వ్యాసం అజయ్ కుమార్ అనే కార్యకర్త. వారిపై పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి కనీస వేతన 26,000 ఇవ్వాలని చెప్పేసి గత 25 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాష్ట్ర చరిత్రలోనే కనీవిరిగిన రీతిలో 1,00,000 మంది మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క జీవన్మరణ పోరాటం చేస్తూ ఈరోజు 25 రోజులు అయింది. ప్రభుత్వాన్ని ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికీ హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి, ఆ హామీని నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పటికీ పాదయాత్రలో ప్రధానంగా అంగన్వాడీ హెల్పర్సు అట్లానే యూనియన్ వాళ్ళు దగ్గరికి వెళ్ళి నేను మినిమం వేతనం ఇస్తాను, మీకు ఈ వేతనం సరిపోదు, ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయించిందో ఆ మినిమం ఇస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు అది ఇవ్వలేదు. దాన్ని నిరసిస్తూ వాళ్ళు 25 రోజులు సమ్మె చేస్తూ ఉన్నారు. కానీ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఈరోజు ఒక సోషల్ మీడియాలో ఒక 3 వ్యక్తులు ఆ ఉద్యమాన్ని అసహ్యపరుస్తూ దాదాపుగా వాళ్ళు మంగళగిరి షరాఫ్ బజార్ నందు మంగళగిరి లక్ష్మీ నరసింహ గోల్డ్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నారా లోకేష్ అందించినటువంటి గోల్డ్ స్మూత్ వర్కర్లకు కాటాలు, కరుగుడు మిషన్లు 4వ విడత అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు గుంటి నాగరాజు, కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు, కందుల నాగార్జున, చిరంజీవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, గుంటూరు జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతునేని శ్రీనివాసరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు, ఇంచమూరి ఆశా బాల, సంక బాలాజీ గుప్తా, గోవాద దుర్గారావు, మండ్రు రాము, జొన్నాదుల బాలకృష్ణ, పందిరి వెంకటనారాయణ, స్వర్ణకార సంఘం నాయకులు, స్వర్ణకార సంఘం వర్కర్లు పాల్గొన్నారు. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మన స్వర్ణకారులందరికీ పర్మిట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 4 సంవత్సరాల నుంచి మన నారా లోకేష్ గారు కరోనా టైంలో కానివ్వండి మన స్వర్ణకారులందరికీ ఎంతో ఉపయోగపడ్డారు. అదేవిధంగా చనిపోయిన కుటుంబానికి ప్రతి ఒక్కరికి
నారా లోకేష్ గారు 50,000 రూపాయలు వాళ్ళ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేని విద్యార్థులకి కొంతమందికి కూడా మన నారా లోకేష్ గారు ఫీజులు కట్టడం జరిగిందండి. అదేవిధంగా మన 400 మంది సభ్యులు ఈ రోజు ఉన్నారండి. వాళ్ళలో 350 మందికి ఇన్సూరెన్సులు చేపట్టడం, ప్రమాద బీమా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇక ముందు కూడా మన నారా లోకేష్ గారు మనకి అన్ని విధాలుగా సహాయం చేస్తూ స్వర్ణకారుల అభివృద్ధికి పాటుపడతానని మనకు మాట ఇచ్చున్నారు. ఓడిపోయినా సరే మన మంగళగిరిలో మన స్వర్ణకారులకు అండదండలుగా ఉంటూ ఈ రోజుకి మన స్వర్ణకారులకు ఏది కావాలన్నా కూడా అందిస్తా ఉన్నారు. అందువలన ఇప్పుడు దాకా మనకు ఉపయోగపడ్డారు నారా లోకేష్ గారు. ఇక నుంచి మన స్వర్ణకారులందరూ ఈ 100 రోజుల్లో అత్యధిక మెజార్టీతో మన నారా లోకేష్ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం. జగజ్జయిని లోకమాత శ్రీ ఇంద్రకీలాద్రి అమ్మవారికి శుక్రవారం నాడు శ్రీకాకుళం జిల్లా సోంపేట వాస్తవ్యులు ములగాడ విజయలక్ష్మి చిట్టబ్బాయి కుటుంబ సభ్యులు వెండి త్రిశూలాన్ని కానుకగా ఇవ్వటం జరిగింది. ముందుగా వీరు దేవస్థానం కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావును కలిసి 1 కేజీ బంగారం గల వెండిని త్రిశూలానికి అందజేశారు. సినీ నటి పడాల కళ్యాణి, కరాటే కళ్యాణి దాతలతో పాటు అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. అనంతరం ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి దర్శనం కల్పించి వేదాశీర్వచనం ప్రసాదం అందజేశారు. శరీర సంపూర్ణ ఆరోగ్యదాసిద్రస్తు సర్వకార్య దిగ్విజయ సిద్ధిరస్తు ఉన్నత నిరంతరం ధర్మకార్యాచరణ యోగ్యత ప్రాప్తి. కనిగిరిలో పెద్ద బహిరంగ సభతో ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పూరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. ఈ నెల 7వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే బహిరంగ సభకు మైలవరం నలుమూలల నుంచి 40,000 మంది తరలి రాబోతున్నారని చెప్పారు. తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన సైనికులు తిరువూరు బహిరంగ సభను పెద్దెత్తున విజయవంతం చేయాలని కోరారు. మన జాతీయ అధ్యక్షులు ఈరోజు కనిగిరిలో పెద్ద బహిరంగ సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ ఉన్నారు. మరి మనందరి అదృష్టం మన ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు పట్టణంలో మరి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున మైలవరం నియోజకవర్గం నలుమూలల నుంచి ఏదైతే వాళ్ళ నిర్వహణ బాధ్యతను తీసుకున్నారో ఆలపాటి రాజేంద్ర గారికి రాష్ట్ర పార్టీ బాధ్యత అప్పచెప్పింది. ఏదైతే ఆయన మనకు పిలుపునిచ్చారో 40,000 మంది మైలవరం నియోజకవర్గం నుంచి తరలి రావాలని ప్రతి ఒక్కళ్ళు అటు జయనున్నారం కాలనీ, కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మండలం, అటు విజయవాడ రూరల్ మండలం, అట్లాగే జీకొండూరు మండలం, మైలవరం మండలం, రెడ్డిగూడెం మండలం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలి. రేపు 7వ తారీఖు ఉదయం 8 గంటలకల్లా నేను గొల్లపూడి, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ మీదుగా 9 గంటలకల్లా మైలవరం నుంచి పెద్ద ఎత్తున మేము అందరం కూడా అటు రెడ్డిగూడెం మండలం కూడా అటు నుంచి వస్తుంది. అందరం కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారు 10:30 కల్లా అక్కడికి వస్తే 10 గంటల లోపే మనందరం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాలని సన్నాహాలు చేసుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా అటు బైకులు, మోటార్ సైకిళ్ళు, టాటా ఏస్లు, కార్లు, బస్సులు, ఏ వాహనం అందుబాటులో, ఎందుకంటే రవాణా సదుపాయం ఎక్కువగా ఉన్న ప్రాంతం మంది. ప్రతి గంటకి అరగంట కూడా బస్సులు వెళ్ళే ప్రాంతం ఈ ప్రాంతం. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జన సైనికులను కలుపుకొని, వీర మహిళలను కలుపుకొని, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరం కూడా కలిసి, నేను కూడా ఆ సమావేశంలో వాళ్ళతో కూడా నేను మాట్లాడబోతున్నాను. ఇక్కడ అందరం కూడా కలిసి చక్కగా ఈ సభకి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతున్నాను. తిరువూరులో జరిగే బహిరంగ నవరత్నాల పథకాలలో భాగంగా ఈరోజు ద్వైవార్షిక మంజూరు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. అర్హత ఉండి లబ్ధి పొందని వారికి సచివాలయ వ్యవస్థ ద్వారా గుర్తించి వారికి పథకాలు లబ్ధి చేకూర్చేలా ఈ కార్యక్రమాన్ని తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 3,317 మంది లబ్ధిదారులకు 5,07,00,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్, నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోరి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈ నవరత్నాలు అనే ఈ పథకాలలో భాగంగా జిల్లాలో
అనేక మంది లబ్ధిదారులు సచివాలయం ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పథకాలని ప్రజలకు తీసుకొని వెళ్ళడం, ప్రజలు అర్హత ఉన్న ప్రజలందరినీ ఆయా సంక్షేమ పథకానికి ఎంపిక చేసి ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా ఒక క్యాలెండర్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సంక్షేమ పథకాలని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారాను అలానే నాన్ డీబీటీ కూడాను ఎప్పటికప్పుడు ఒక క్యాలెండర్ ప్రకారం మనం అందజేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా కొంతమంది అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. బయాన్యువల్ అంటే సంక్షేమ పథకాలు అందిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు. కొంతమందికి అర్హులై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రియతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా అర్హులై ఉండి ఎవరికైనా సంక్షేమ పథకాలు రాలేదు, లేకపోతే ఏమో వాళ్ళు కరెంటు బిల్లులో లేకపోతే కొన్ని చాలా టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేదు, ఆ టైం కల్లా వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేయని వాళ్ళందరి కోసం జగనన్న బయాన్యువల్ అంటే 6 నెలలకు ఒకసారి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించే విధంగా వాళ్ళని రీవెరిఫికేషన్ చేసి వాళ్ళకు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కల్పించడం జరిగింది. మీరు చూసుకుంటే ఏ రాష్ట్రం కూడా ఇంత చక్కగా ప్రజలకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో చూసి ఏమి వాళ్ళకి నేను తోడుండాలి అని చెప్పి ఏ ప్రభుత్వం ఇప్పుడు దాకా లేదు. జగనన్న ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఎప్పుడు చేరువు ఉంటూ వాళ్ళ కష్టాల్లో కూడా వాళ్ళ ఇబ్బందుల్లో కూడా నేనున్నాను అని చెప్పి భరోసా ఇస్తూ మరి ప్రతి సంక్షేమ పథకం కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి కానీ మీరు ఎక్కడ చూసుకున్నా ఈ రాష్ట్రంలో చక్కగా జరుగుతుంది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. అలాగే గుంటూరు జిల్లాలో దాదాపుగా 5,7 లక్షలతో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పథకాలకి అర్హులైన వాళ్ళ పథకాలకి వాళ్ళకి అకౌంట్లో వేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బయాన్యువల్ అని ఈ స్కీమ్ తీసుకొని వచ్చి ఈ స్కీమ్లో 1902కి కంప్లైంట్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా స్పందనలో కంప్లైంట్ పెట్టిన వాళ్ళందరికీ అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ సంక్షేమం తీసుకొని రావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, మంచి చేసే వాళ్ళకి తోడుంటే ఖచ్చితంగా మంచి జరుగుద్ది. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగుండవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంగళగిరిలోని ఏపీ ఐఐసీ భవన్లో ఉన్న సీసీఎల్ కార్యాలయాన్ని ముట్టడించిన వీఆర్ఏలు. కార్యాలయానికి దగ్గరలో అడ్డుకున్న పోలీసులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆటోనగర్ వద్ద బైఠాయించిన వీఆర్ఏలు. ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీని అమలు చేయటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, గ్రామ సేవకుల సంఘం, రిజిస్ట్రేషన్ నంబర్ 5986, పిన్ కోడ్. గ్రామ సేవకులుగా ఉండేటువంటి వాళ్ళని విఆర్ఏలుగా ప్రమోట్ చేశారు. పేరు మార్చారు తప్ప పేరు గొప్ప ఊరు దిబ్బలాగా మార్చారు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, కనీస వేతనం 26,000 ఇవ్వమని, లేదు తెలంగాణ మాదిరిగా పే స్కేల్ అన్న అమలు చేయమని అడుగుతున్నాం. ఒకప్పుడు తెలంగాణలో ఇక్కడ అందరూ కలిసి పనిచేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళకి అక్కడ ప్రభుత్వం పే స్కేల్ అమలు చేస్తూ ఉంది. పెరుగుతున్న ధరలతో ఈ ప్రభుత్వం అవుతున్నటువంటి కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, ఆర్టీసీ బస్ ఛార్జీలు భరించలేకుండా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో 8 ఏళ్లుగా జీతాలు పెరక్క కష్టం పరిస్థితి. తక్షణమే పే స్కేల్ అనివ్వండి, లేకపోతే 26,000 అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నామినేలు వీఆర్ఏలుగా గుర్తించడం, ఈ డిమాండ్ల పరిష్కారం కోసం మేము ఈరోజు శాంతియుతంగా ఆందోళన చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక స్పందించకపోతే మేము మొదటే ప్రకటించాం, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కరించకపోతే 5వ తేదీ తర్వాత నుంచి ఏ రోజు నుండైనా కలిసొచ్చే సంఘాలు కలుపుకొని సమ్మె కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 15 మంది భారతీయులు ఉన్న నౌక హైజాక్, రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ. లబ్ధిదారులు ఎవరు సంక్షేమ పథకాలు మిస్ కావద్దు, సీఎం జగన్ వెల్లడి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 49వ డివిజన్ భారతపేటలో స్థానిక సమస్యల్ని తెలుసుకున్న అహల్య చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ శనక్కర రాజకుమారి. అభివృద్ధి చెందుతున్న తూర్పు నియోజకవర్గాన్ని చూసి టీడీపీ నేతలు కంగు తింటున్నారు ఆరోపించిన తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులపై తనకెంతో ప్రేమ ఉందని ప్రగల్భాలు పలికిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆరోపించిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.